బిజినెస్ వరల్డ్‌లో మన ఇండియన్ బిలియనియర్ గౌతమ్ అదానీ స్కెచ్ చేస్తే ఎలా ఉంటుందో చూపించే ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్ ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అమెరికా కోర్టులో తనపై ఉన్న వందల మిలియన్ల లంచం కేసుని అదానీ ఎలా మేనేజ్ చేశారు? జస్ట్ ఒక లాయర్‌ని మార్చడంతో సీన్ మొత్తం ఎలా రివర్స్ అయిపోయింది? వరల్డ్ ఫేమస్ న్యూయార్క్ టైమ్స్ పేపర్ బయటపెట్టిన ఆ ఎక్స్క్లూజివ్ నిజాలేంటో ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, ఎందుకంటే ఇందులో అదానీ వేసిన మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదు. ఫస్ట్ అసలు కథ ఏంటో ఒకసారి షార్ట్గా రివైండ్ చేసుకుందాం. నవంబర్ 2024లో అమెరికాకు చెందిన జస్టిస్ డిపార్ట్మెంట్ అదానీపై ఒక సీరియస్ ఎలిగేషన్ పెట్టింది. ఇండియాలో సోలార్ పవర్ ప్రాజెక్ట్ తగ్గించుకోవటం కోసం అదానీ అలాగే ఆయన మేనల్లుడు సాగర్ అదానీ కలిసి ఏకంగా $265 మిలియన్ లంచాలు ఇచ్చారని, ఇన్వెస్టర్లను మోసం చేశారని బ్రూక్లిన్ కోర్టులో కేసు ఫైల్ చేశారు. దీనివల్ల అదానీ గ్రూప్ షేర్లు పడిపోయాయి. వరల్డ్ వైడ్గా అదానీ ఇమేజ్ డ్యామేజ్ అయింది. కేసు పెడితే ఎవరైనా ఏం చేస్తారు? కోర్టు చుట్టూ తిరుగుతారు. కానీ అదానీ రూటే సపరేట్. ఆయన ఏకంగా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి అత్యంత సన్నిహితుడైన రాబర్ట్ జే గ్యూఫ్రా జూనియర్ అనే టాప్ లాయర్ని తన లీగల్ టీమ్ హెడ్గా అపాయింట్ చేసుకున్నారు. ట్రంప్ పర్సనల్ లాయర్ ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం. అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్లో ఒక సీక్రెట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లోనే అదానీ లాయర్ ఒక రేంజ్లో మైండ్ గేమ్ ఆడారు. ఆ మీటింగ్లో అదానీ లాయర్ జస్టిస్ డిపార్ట్మెంట్ అధికారుల ముందు దాదాపు 100 స్లైడ్స్ ప్రెజెంట్ చేశారు. ప్రాసిక్యూటర్ల దగ్గర బేసిక్ ఎవిడెన్స్ లేదని, ఈ కేసును విచారించే జ్యూరిస్డిక్షన్ కూడా అమెరికాకు లేదంటూ లీగల్ పాయింట్స్ మాట్లాడారు. ఇదంతా ఒకేదైతే ఆ ప్రెజెంటేషన్లో ఉన్న ఒక లాస్ట్ స్లైడ్ మాత్రం అసలైన హైలైట్. దాన్నే మీడియా స్వీటైనర్ అంటుంది. అంటే కేసు క్లోజ్ చేయడానికి ఇచ్చిన ఒక అల్టిమేట్ ఆఫర్ అనమాట. ఆ స్లైడ్లో ఏముందంటే, ఒకవేళ అదానీపై ఉన్న లంచం ఆరోపణలు యుఎస్ గవర్నమెంట్ పూర్తిగా డ్రాప్ చేస్తే అదానీ అమెరికా ఎకనామీలో ఏకంగా $10 మిలియన్ అంటే దాదాపు 83,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారట. అంతేకాదు అమెరికన్లకి 15,000 జాబ్స్ క్రియేట్ చేస్తామని ఆఫర్ ఇచ్చారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, లంచం ఆరోపణల విలువ $265 మిలియన్. కానీ దాన్ని క్లియర్ చేయడానికి అదానీ పెడతామన్న ఇన్వెస్ట్మెంట్ 10 బిలియన్. చూసారా అదానీ గారి బిజినెస్ మైండ్? కేసు నుంచి తప్పించుకోవడానికి ఒక దేశ ఆర్థిక వ్యవస్థని వాడుకోవడం అంటే మామూలు విషయం కాదు. లాయర్లు పైకి ఎంత కవర్ చేసినా కనీసం ఒక సీనియర్ యుఎస్ అధికారైనా ఈ ఆఫర్కి పడిపోయి సానుకూలంగా రెస్పాండ్ అయ్యారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇప్పుడు సీన్ కట్ చేస్తే అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ఈ కేసును పూర్తిగా ఎత్తేయడానికి ప్లాన్ చేస్తుంది. రూల్స్, రెగ్యులేషన్స్, ఎథిక్స్ అంటూ లెక్చర్లు ఇచ్చే అమెరికా చట్టాలు కూడా బిలియనియర్ల డబ్బు ముందు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ల ముందు ఎలా లొంగిపోతాయో అనడానికి ఈ కేసు బెస్ట్ ఎగ్జాంపుల్. డబ్బున్నోడు తప్పు చేస్తే చట్టాలు ఎలా మారుతాయో, ఇన్వెస్ట్మెంట్ల పేరుతో కేసుల్ని ఎలా క్లోజ్ చేసుకోవచ్చో అదానీ ప్రపంచానికి ప్రాక్టికల్గా ప్రూవ్ చేశారు. సామాన్యుడు చిన్న తప్పు చేస్తే జైల్లో పెడతారు. అదే బిలియనియర్ అయితే దేశానికే బిజినెస్ ఆఫర్ ఇస్తాడు. ఈ దెబ్బతో అదానీపై ఉన్న యుఎస్ లంచం కేసు దాదాపు క్లోజ్ అయినట్లే అని ఇన్సైడ్ టాక్ అనమాట. మరి కేసుల్ని ఇలా $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫర్లతో క్లోజ్ చేయడాన్ని మీరేమంటారు? ఇది అదానీ మాస్టర్ ప్లానా లేక పక్కా లీగల్ కరప్షనా? అమెరికా జస్టిస్ సిస్టమ్ ఇలా లొంగిపోవటం కరెక్టేనా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.